And really, Yes, I thank each and everyone for providing such. I had learned many. మా క్లాస్ వాళ్ళ ముందే మాట్లాడడానికి I was so feared. But now, today, I am speaking in front of all. This is the situation and this is the change the word from task from ahead. making our students distant way. Now I would like to invite Pragna. Please come on, Pragna. Hi, it was amazing. I'm so happy to be part of Mindset Pride classes. I really say that I have learned how to face an interview and take as a different fear. Example in my life, in the past, I have faced the crowd of 1K to 2K people around. But in the first classes, at the 7th day, Sir gave me an encouragement and now I am here. I am strongly say that I will prove it and I will do it in my successful life. knows the way, goes the way and shows the way అన్నట్టుగా సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా మేము నవీన్ రెడ్డి సార్ గారు ఎప్పుడైతే లేరు అనేటటువంటి చేదు వార్త విన్న తర్వాత అసలు మేము షాక్కి గురయ్యాము. సార్కి నాకు సేమ్ టైంలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో చాలా షాక్కి గురయ్యాము. సో అలాంటి పర్సనాలిటీ ఎలా అంటే ఇక్కడ ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ చూస్తే ఎప్పుడు గుర్తుకొస్తుంది, కమింగ్ టుగెదర్ ఇస్ బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఇస్ సక్సెస్, ప్రోగ్రెస్, వర్కింగ్ టుగెదర్ ఇస్ సక్సెస్ అన్నట్టుగా ఇక్కడ ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ కూడా ఇఫ్ దేర్ ఇస్ ఆర్డర్ ఇన్ ద నేషన్ దెర్ విల్ బి పీస్ ఇన్ ద వరల్డ్ అన్నట్టుగా ప్రతి ఒక్కరి లోపల అలాంటి ఇంటిగ్రిటీ నాకు కనిపించింది. ప్రతి ఒక్కరు నేను చేంజ్ అవుతాను, డెఫినెట్గా నేను చేంజ్ అవుతాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రామిస్ చేశారు. సో మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి బేసిక్స్ మాత్రమే. ఎన్ఎస్వి లోపల ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. వాటన్నిటిని అటెండ్ అయ్యి సక్సెస్ కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. Do you think gold is a precious metal or not? Gold that you wear for your earrings, the nose, the fingers, or chain around your neck. With the gold, they prepare ornaments. Do you think they are precious or not? They undergo a severe test on fire. They do not become just like ornaments or jewelry, just like that, but they undergo. I would like to share few things with you. Number one, addition. You're all most of you are from mathematics background, or at least once in a life you might have studied that subject, mathematics. So in that you have addition. Have you done it? Yes. So we need to add our skills in order to meet today's requirement. Say your career goal is to get a job in a multinational company. So you need to add few skills that are required to place you in that organization. So addition helps you a lot. I realized the importance of addition especially during pandemic time. Or a teacher or a social personality or God itself. So we need to choose a guide and we need to follow their direction and go ahead. It makes our task so easy. Already మీ దగ్గర గూగుల్ మ్యాప్ ఉందంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఈ ఫంక్షన్ హాల్కైనా లేదంటే ఇంకో దగ్గర వెళ్ళడానికైనా ఈజీయా కాదా? So you have already got map. So it is an easy task. So this is number 3. All the trainers and my dear students, a very good afternoon to all. So 7 days training complete చేస్తున్నారు. 7 days and 2 days. కొంతమంది స్టూడెంట్స్ నన్ను చూసారు, చాలా బాగున్నాయి ప్రోగ్రామ్స్, నాకు చాలా వరకు అవేర్నెస్ వచ్చేసింది, స్టేజ్ ఫియర్ కూడా పోయింది సార్, మాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అయింది సార్ అని చెప్పేసి మాట్లాడారు. సో ఒక 2 days బ్యాక్ ట్రైనర్ జసిత్రం సార్ కూడా వచ్చి అడిగారు, సార్ ఎలా ఉంది ఫీలింగ్ ఫీడ్బ్యాక్ ఏమంటున్నారు అని. నాకైతే బాగా అనిపిస్తుంది కానీ పిల్లలు ఎలా అంటున్నారు అని. సో అఫ్కోర్స్ నేను అంటే చాలామందికి కాన్ఫిడెన్స్ వచ్చింది,
కోర్స్ ఇన్ని రోజుల నుంచి చదువుతున్నారు, 10th క్లాస్ అవుతున్నారు, ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నారు, డిగ్రీకి వస్తున్నారు. ఇప్పటికీ స్టిల్ సమ్ మెంబర్స్ ఆర్ హ్యావింగ్ ఎందుకు చదువుతున్నాం, అసలు పర్పస్ ఏంటి అనేది క్వశ్చన్ కూడా ఉండవచ్చు. నేను ఈ మైంద్రాపేట్ ట్రైనింగ్ క్లాసెస్లో అది మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ట్రైన్ చేయడం కోసం మైంద్రాపేట్ క్లాసెస్ మెయిన్గా త్రో టాస్క్ ద్వారా గంగాప్రసాద్ సార్ ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్స్ని మనకు పంపిస్తున్నారు, చేస్తున్నారు. ఇందాక ఇన్ఫోసిస్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు రేజ్ యువర్ హ్యాండ్స్ అంటే నాకు తెలిసి దీంట్లో సార్ టోటల్ ఓవరాల్గా 8% స్టూడెంట్స్ మాత్రమే టాస్క్ రిజిస్టర్ చేసుకుంటున్నారు. మన కాలేజీలో ఇంతమంది టాస్క్ రిజిస్ట్రేషన్ అయిపోయి ట్రైనింగ్ అయిపోయి కూడా 8% మెంబర్సే ఇన్ఫోసిస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎస్ క్లియర్. మేము కూడా చాలాసార్లు మెసేజెస్ పెడతాం, ఫోన్ చేస్తూ ఉంటున్నాం, మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి. ఇక్కడ ప్రాసెస్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ మాత్రమే ఇంటర్వ్యూస్కి ఎలిజిబిలిటీ ఉంటారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు మీకు జాబ్ ఉంది అని చెప్పేవాళ్ళు ఉంటారు, మీరు సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జాబ్ ఉంది, ఇంటర్వ్యూ ఈ డేట్లో ఉంటుంది, ఈ షెడ్యూల్లో ఉంటుంది, ప్రిపేర్ అయ్యి చెప్పేది ఇక్కడ డిగ్రీలో కేవలం త్రో టాస్క్ ద్వారా మాత్రమే. కొంచెం అవేర్ అవ్వండి. దాంతో పాటుగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ చేసి రిజిస్టర్ చేసుకొని ఈ 6 months అంతా కూడా చాలా కేర్ఫుల్గా అప్ టు డేట్ కనుక ఉంటే దెన్ యూ విల్ గెట్ జాబ్. సో కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. 1000 స్ట్రెంత్ ఉన్నటువంటి ఎన్ఎస్పి డిగ్రీ కాలేజీలోకి వెళ్ళి ఒక 250 మెంబర్స్ని ఇక్కడ కూర్చుండబెట్టామంటే యు ఆర్ ద సక్సెస్. అంటే ఇక్కడ వరకు వచ్చారు అంటేనే అది మీ సక్సెస్ అనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా ఎన్ఎస్పి డిగ్రీ కాలేజ్ 2006 to 2021 కంటిన్యూగా ఎంతోమంది విద్యార్థులకి ప్లేస్మెంట్స్ ఇస్తూ సక్సెస్ లైఫ్ని ఇస్తూ భవిష్యత్తులో ఒక సక్సెస్ వైపు ప్రయాణిస్తూ మేమందరం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈరోజు కూడా ఒక చిన్న ప్రయత్నమే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 250 మంది స్టూడెంట్స్ని వాళ్ళ మైండ్లో ఒక ఆలోచనని రేకెత్తించాలి, ఉజ్వల భవిష్యత్తు వైపు ఆలోచించే విధంగా చేయాలి అనే ఒక సంకల్పంతోనే ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మహేంద్ర ప్రైడ్ 5 సెషన్స్ ఎంటైర్ తెలంగాణ స్టేట్లో మొట్టమొదటిసారిగా ఆఫ్టర్ పాండమిక్ మన ఎన్ఎస్పి డిగ్రీ కాలేజ్లో స్టార్ట్ అయ్యాం. కాబట్టి స్టార్ట్ అవ్వడం ఇంతటితో ఆగకుండా ప్రతిరోజు ప్రతి క్షణం ఆల్రెడీ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాను. ఆల్రెడీ ఈ సింపుల్ ఐడియా కెన్ ఇన్స్పైర్, మోటివేట్ అండ్ ప్రొడ్యూస్ ద చేంజ్. మన లోపల ఒక పాజిటివ్ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆ ఆలోచనలా కాకుండా దాన్ని ఆచరిస్తూ అనుక్షణం దానికోసం ప్రయత్నిస్తే ఇప్పటికైనా విజయం మీకు తథ్యమవుతుంది. కాబట్టి మీ విజయమే ఎన్ఎస్పి విజయంగా, ఎన్ఎస్పి విజయమే మీ విజయంగా ముందుకు వెళ్తారని. ఎందుకంటే మీరంతా ఇప్పుడే ఫైనల్ ఇయర్కి వచ్చారు. ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాము, లేకుంటే పాండమిక్లో క్లాసులు ఎలా ఉంటున్నాము, అంత ఆన్లైన్ కదా ఆఫ్లైన్ కదా, అంటే ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. బట్ సిచ్యువేషన్ ఏదైనా మనకు అనుగుణంగా మార్చుకొని మనం దాంట్లో సక్సెస్ వైపు వెళ్ళడమే ఎన్ఎస్పి లక్ష్యం. కాబట్టి దాంట్లో మీరందరూ కూడా ముందుంటారని. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 250 మెంబర్స్ నెక్స్ట్ మళ్ళీ ఇమ్మీడియట్గా మనం మహేంద్ర ప్రైడ్ క్లాసెస్ కావాలి అనే రిక్వైర్మెంట్ పెట్టాలి అంటే మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి ఒకటే మాట్లాడతాం. మేము ఈ లాస్ట్ 7 days 8 daysలో ఏం నేర్చుకున్న దాంట్లో మాకు ఎంతవరకు యూజ్ అయింది. నేను ఆల్రెడీ క్లాసెస్ ఫిట్ చేస్తున్న ఒక అమ్మాయి చెప్తున్నా విన్నాను, సార్ ఇంత మంచి ప్రోగ్రామ్ని మీరు కండక్ట్ చేస్తున్నారు, డే 1 చాలా భయం వేసింది నాకు, బట్ డే ఎండింగ్ లోపలికి వచ్చేసరికి ఐ హావ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, ఇంత బాగా నేను మాట్లాడగలుగుతున్నానంటే బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ నవీన్ రెడ్డి సార్ అండ్ బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ట్రైనర్స్. బెస్ట్ ట్రైన్ చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా మీరు కూడా మంచి ప్రోగ్రామ్ ఇచ్చారన్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్ని చేయడానికైనా మేము ముందుంటాం. ఎప్పుడు మీలాంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా దానికి వెళ్తేనే. కాబట్టి ఈరోజు ఫైనల్ ఇయర్లోకి వచ్చాము. ఇంకో 6 months లోపల ఎగ్జామ్స్ అయిపోతాయి. 5th సెమ్ కంప్లీట్ అవుతుంది, 6th సెమ్ కంప్లీట్ అవుతుంది. ఎన్ని సెమ్లు కంప్లీట్ అయినా ఎన్ని సర్టిఫికెట్స్ వచ్చినా లైఫ్లో మనం సెటిల్ కాలేదు అంటే ఎప్పటికైనా కూడా కష్టమే. కాబట్టి అంత యంగ్ మైండ్స్ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ within 1 yearలో కనుక నిజంగా మీ ప్లేస్లో ఒక నెక్స్ట్ ఈ టైం వరకు మంచి కార్పొరేట్ కంపెనీ నుంచి ఒక ఆఫర్ లెటర్ మీ చేతిలో ఉందనుకోండి, మీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, మీతో పాటు మేము హ్యాపీగా ఉంటాము, మనతో పాటు ఎన్ఎస్పి ఫ్యామిలీ కూడా హ్యాపీ. నేను ఎన్నుకునేది ఏంటంటే మీరు ఏదైతే కార్పొరేట్ జాబ్ చేయాలనుకుంటున్నారో, లేకుంటే మంచి పీజీ చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఫ్యూచర్లో మంచి ఎంటర్ప్రీనర్ కావాలనుకుంటున్నారా, మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక పాజిటివ్ ఆలోచనలతోని పాజిటివ్ థింకింగ్తోని ముందుకు వెళ్ళండి. మీరు ఒక్కసారి గమనించండి. జనరల్గా మీకు ఎప్పుడు కొన్ని స్టోరీ చెప్తూనే ఉంటాం, ఛాన్సెస్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈ ఛాన్సెస్ అనే దానిలో మనం ఎక్కడ ప్రాపర్ యూజ్ చేసుకుంటాం, ఎక్కడ ప్రాపర్ యూజ్ చేసుకున్నది చాలా ఇంపార్టెంట్.
అంటే అవకాశాలన్నీ వస్తూనే ఉంటాయి. చేంజ్ ఛాన్స్, ఛాన్స్ చేంజ్, వీ కెన్ చేంజ్ వన్ లెటర్. కాబట్టి ఎక్కడ ఛాన్స్ వచ్చినా దాన్ని చేంజ్ చేసుకొని పాజిటివ్గా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడారు ఇక్కడ. అందరూ మాట్లాడిన తర్వాత కూడా నేను మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే దే ఆర్ ట్రైనర్స్. మనమంతా ఎంతో కొంత మంచి చదవమని చెప్తాం కావచ్చు, కానీ 100% ఒక మోటివేషన్ అయితే తక్కువ అనిపిస్తుంది. బట్ అయినప్పటికీ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎందుకంటే మనందరూ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉంటాం కాబట్టి అలాంటి స్టోరీ ఒకటి నేను చెప్తా ఉంటాను. కాబట్టి మీ అందరికీ ఆ బుక్ కూడా ఇచ్చాను. బట్ ఎంతమంది ప్రాపర్గా చదివారు, ఎంతమంది ప్రాపర్గా చదవలేదు అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. దాదాపుగా మనం ప్రతి విషయంలో ఏ విషయంలో తీసుకున్నా కూడా ఒక స్టోరీ రూపంలో చెప్తే ఈజీగా అర్థం. కాబట్టి అలాంటి స్టోరీయే మనం కూడా తీసుకుందాం. నేనేమంటున్నానంటే ఒక విలేజ్లో ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. మామూలుగా ఒక విలేజ్లో ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. కాంట్రాక్టర్ దగ్గర ఒక నమ్మకమైన గుమాస్తా పనిచేస్తూ ఉండేవారు. అతను చేసే వర్క్ ఏంటంటే కొత్త ఇల్లు కట్టడం, అమ్మడం. అంటే లైక్ బిల్డర్, హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ అమ్ముతుంటాడు. కాబట్టి అతను గుమాస్తా ఏం చేస్తున్నాడు, ప్రాపర్గా ఎంత మెటీరియల్ అమ్ముతుంది ఏంటి అని ప్రతి లెక్కలు రాస్తుంటాడు ప్రతి. కానీ ఎప్పుడు కూడా ఆ గుమాస్తాని రైట్ రాస్తున్నాడా రాంగ్ రాస్తున్నాడు అడగలే. కానీ ఆ గుమాస్తా చాలా నమ్మకమైన వ్యక్తి. కొన్ని రోజుల వరకు నమ్మకంగా పనిచేస్తూనే ఉంటాడు. నెల తన జీతం పెరుగుతూనే ఉంటుంది. కానీ ఒక 20-25 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఒక 20 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఆ గుమాస్తాకు ఒక ఆలోచన వస్తుంది. అరే నేను కట్టిస్తూ అమ్ముతున్నాడు, మా ఓనర్ చాలా రిచ్ అయిపోతున్నాడు. బట్ నేను ఇంత ప్రాఫిట్గా పనిచేస్తున్నాను, నా జీతము పెరగట్లేదు, నా శ్రమ పోతున్నది, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే ఉన్నాను. కాబట్టి ఏదో ఒకటి ఆలోచన చేయాలి అని ఈ 20 సంవత్సరాల నమ్మకాన్ని ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఏంటి అలా. నేను ఒకటే ఫైనల్ ఇయర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా మళ్ళీ చెప్తున్నాను, పీజీ ఎంట్రన్స్కి అప్లై చేయండి. సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, స్టేట్ యూనివర్సిటీస్ కావచ్చు, ఎటువంటి కార్పొరేట్ జాబ్. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉన్నారు, ఇంకా అప్లై చేయండి. దీనిలో టాస్క్ రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఆల్రెడీ అమౌంట్ నా దగ్గర ఉంది, నేను రిజిస్ట్రేషన్ చేసేస్తాను. అలాంటి నేను ముందే అమౌంట్ ఎందుకు ఇవ్వమన్నానంటే రిజిస్ట్రేషన్ చేస్తే 2 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ. ఎటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నవి. ఏ ఆన్లైన్ ప్రోగ్రామ్ కావాలంటే మీరు టాస్క్లో చూడొచ్చు. నాకు ఒక రిక్వెస్ట్ పెట్టండి, లేదంటే డైరెక్ట్గా గంగాప్రసాద్ సార్కి ఒక రిక్వెస్ట్ పెట్టండి. ఈ అకాడమిక్ 2015 వరకు కూడా డిగ్రీ కాలేజే ఏర్పడతారు. కానీ దానిలో కొన్ని థాట్స్ వచ్చాయి, ఏం చేద్దాము ఇలా కాకుండా చెప్పి కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థలను తీసుకురావాలని చెప్పి వారి యొక్క ఆశయాన్ని ముందు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు కేజీ టు పీజీ వరకు ఎన్ఎస్వి విద్యా సంస్థలు వస్తున్నాయి. అందరికీ ఒక డౌట్, చాలామందికి మిగతా మన కాంపిటేటివ్ కాలేజీ వాళ్ళకి నవీన్ సార్ లేరు కదా, ఇన్స్టిట్యూషన్ ఎట్లా వస్తాయి, ఎలా ఉంటుంది, ఇక నర్సు నడవ అని చెప్పి పబ్లిక్ ఒక మెసేజ్ తీసుకొచ్చారు. సంబంధించిన ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు అందరూ అప్లై చేయండి. అప్లై చేయని మనకు జాబ్ రాదు, కష్టపడాలి. ఇంకా అవసరమైతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా పెట్టియాలి. దానికి సంబంధించిన ఏదైనా మీకు డౌట్స్ ఏమంటే ముందరి సార్ చెప్పాలి, సార్ నాకు ఈ ప్రోగ్రామ్ ఉంటే బాగుండు, అలాగే ఈ కంపెనీలో ఈ ప్రోగ్రామ్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయట అంటే తను చేయగలుగుతాడు, చెప్పిస్తాడు. మా దృష్టి మేము కూడా చేయగలుగుతాం. కానీ ట్రైనింగ్ ఇచ్చారు ఏదో మాకు జాబ్ వస్తుంది అనేది మాత్రం గమనకండి. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ కొరకు మీరు కష్టపడాలి. మన వీళ్ళు చెప్పినటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయాలి. కాబట్టి పోయినసారి మనకు ఒక 20-30 మందికి కార్పొరేట్ కంపెనీలో జాబ్స్ వచ్చినాయి. అదే మాదిరిగా దాంతో డబుల్ త్రిబుల్ మాకు ఎందుకు రాకూడదు అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు మీరు క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా ఇందులోకి ఒక 100 మెంబర్స్ వరకు జాబ్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను.